ఒక సర్వింగ్ 1 serving. ఓకే. ఇన్ ఐస్బర్గ్ లెచ్యూస్ లో కొంచెం సీజర్ సలాడ్ డ్రెస్సింగ్. నెక్స్ట్ ఎవరైనా కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. బెల్ పెప్పర్ మీరు వాడే ఇంగ్రీడియంట్స్ స్పెషల్ లేకపోతే మొత్తం టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది అక్కడ? డెఫినెట్ గా టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ బెల్ పేపర్స్ ఏంటంటే బెల్ పేపర్స్ 3 types ఆఫ్ కలర్స్ ఉంటాయి. రెడ్, ఎల్లో, గ్రీన్. రెడ్ ఏంటంటే అట్రాక్టివ్ కలర్ అనమాట. అట్రాక్టివ్ కలర్ చూడడానికి రెడ్ ఇట్లా చూడంగానే ఎలా అనిపిస్తుంది కాబట్టి రెడ్ మనం 2-3 పీసులు ఎక్కువ వేసుకుంటాం. యాక్చువల్గా ఇది మష్రూమ్ బ్లాక్ ఎందుకంటే యాక్చువల్గా వైట్ ఉంటుంది, మనం రోస్ట్ చేసాం కాబట్టి బ్లాక్ కలర్ లో అయితే. పార్మెజాన్ చీజ్ ఫ్రై చేసి మీకు పెట్టుకుంది. ఓకే. సో సాలడ్ హెల్దీ, సాలడ్ హెల్దీ అంటే కానీ మనకు చీజ్ వేసేస్తున్నాం, బటర్ వేసేస్తున్నాం. సో చాలా మంచిది. సో ఏం లేదు, చాలా ఇంత సింపుల్ అనుకోలేదు నేను. బట్ హీ జస్ట్ యాడెడ్ ద సీజర్ డ్రెస్సింగ్ ఏదైతే ఉందో కేఫే, వాట్ ఇస్ ఇట్? కేఫే ప్యారీ బటర్, కేఫే ప్యారీ బటర్ సాస్, రైట్? అదే స్పెషాలిటీ అంటారు. ఎంత టేస్ట్ ఉంటుందో చూద్దాం మనం. సో ఈ సర్వింగ్ టు ద ప్లేట్, ఆ తర్వాత డ్రెస్సింగ్ చేస్తారు మనకి. ఇంకా బ్రెడ్, యూ కెన్ కాల్ దెమ్ బ్రెడ్ క్రూడాన్. నెక్స్ట్ గార్నిష్ విత్ పార్మెజాన్ చీజ్, లైట్ స్ప్రింకిల్ అని. ఓకే. Now the olives with olive oil. Olives soaked in olive oil. Okay. Put down the Paris salad. Ready? పేరైతే చాలా గొప్పగా పెట్టారు. సాలడ్ అండ్ రియలీ డిఫరెంట్ గా ఉంది. ప్రెజెంటేషన్ అయితే అదిరిపోయింది. సాలడ్ ఇది కొత్తగా ఉంటుంది, వెరైటీ. యూనో వీళ్ళ ఓన్ డ్రెస్సింగ్ అని చెప్తున్నారు, అథెంటిక్ మలేషియన్ హర్బ్స్ తోటి. సో క్యాఫే ది ప్యారీ, క్యాఫే టౌన్ ది ప్యారీ, క్యాఫే న్యూ టౌన్ ది ప్యారీ, రైట్? ఓకే. సాలడ్, సో లెట్ మీ ట్రై దిస్. సాలడ్ తో స్టార్ట్ చేద్దాం, ఆ తర్వాత ఏం చేస్తాడో విచ్చి మన కోసం చూద్దాం ఆడియన్స్ లో. లెట్ మీ ట్రై దిస్, మిక్స్ ఇట్ అప్, రైట్? మిక్స్ దిస్. చాలా కాన్ఫిడెంట్ ఉన్నాను. Good, yeah. Really tasty. One salty on this. అందుకే సాల్ట్. Yeah, the Parmesan cheese is really adding a good taste, and the olives, I must say that, they're good for health too, right? Super. So మనకి సాలడ్ డిఫరెంట్ గా టేస్ట్ చేయాలనుకుంటే కనుక న్యూ టౌన్ వస్తున్న బజార్ రోడ్ నెంబర్ 2 లుమినీ జోల్ మాల్లో ఉంది ఇది. సో వికీ చెప్పినట్టు నాట్ ఎట్ ఆల్ ఎగ్జాజరేటెడ్. The taste is really different and very tasty, I must say that. So next ఏం చేస్తాం? నెక్స్ట్ మలేషియన్. What is it? Dish ఏంటి? సాగు తవా ఫిష్. సాగు తవా ఫిష్. Sagu తవా ఫిష్ is also Malaysian? No, it is fusion. Indian Malaysian. Okay, the fusion నుంచి మనకి సాగు తవా ఫిష్. సాగు తవా ఫిష్, వెరీ మచ్ ఇండియన్. దీనికి చిన్న బ్రీఫింగ్ చెప్పాలి మీకు. మమాక్ స్టైల్లో వీళ్ళు చేస్తారంట. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద సౌత్ ఇండియన్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మలేషియాకి వెళ్ళి సెటిల్ అయ్యి వాట్ దే మేక్ ఇస్ ద స్టైల్ కాల్డ్ మమాక్. ఓకే. సో ఇది కంప్లీట్ మలేషియన్ కాకుండా ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళది ఫ్యూజన్ అని చెప్తున్నారు. సో చూద్దాం, దానికి ఎంత బ్రీఫింగ్ ఇచ్చారు కాబట్టి డెఫినెట్ గా టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది అనుకుంటున్నాం. సాగు తవా ఫిష్ ట్రై చేద్దాం. ఓకే. సాలడ్ అదిరిపోయిందండి. తర్వాత సాగు తవా ఫిష్ స్పెల్లింగ్ తో కూడా చెప్పాడు మనకి విక్కీ. సో నన్ను బాగా ఎడ్యుకేట్ చేస్తున్నాడు. సో సాగు తవా ఫిష్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పు. ఫస్ట్ కావాల్సింది ఫిష్ ఫిలెస్ 2. ఏం ఫిష్ అది? షేర్ ఫిష్ అంటే మన తెలుగులో సొరచాప అంటారు. కాకపోతే సముద్ర సీడ్ అన్నమాట. చిల్లీ పౌడర్ అండ్ దిస్ ఇస్ రోస్టెడ్ సాగు పౌడర్. సాగుని మనం ఓవెన్ లో రోస్ట్ చేసుకుని రోస్ట్ చేసుకోకుంటే తగిలిపోతుంది. నెక్స్ట్ ఇది ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్, సన్ఫ్లవర్. దిస్ ఇస్ చాప్ కొరియాండర్ అండ్ సాల్ట్. ఓకే. చాప్ టమాటో, చాప్ ఆనియన్. ఓకే. జింజర్ గార్లిక్ పేస్ట్. దీనిలో కొంచెం పసుపు, కొంచెం లైమ్ జ్యూస్ యాడ్ చేస్తారు. అందుకే అలా ఇల్లు ఫస్ట్ ఆనియన్, చాప్డ్ ఆనియన్ ఎంత తీసుకున్నారు? 3 స్పూన్స్ ఆనియన్ తీసుకుంటే దాంట్లో
నెక్స్ట్ సాల్ట్. సీ ఫిష్ లో అయితే మనకి కొంచెం ఫిష్, జింజర్ గార్లిక్ దీంట్లో కూడా మనం సాల్ట్ వేసాం. నెక్స్ట్ చాప్ కొరియాండర్ ఫ్లేవర్ గురించి. ఓకే. నెక్స్ట్ చిల్లీ పౌడర్. ఓకే. యాక్చువల్గా దీంట్లో 2 types ఆఫ్ చిల్లీ పౌడర్ ఏదైనా చేసుకోవచ్చు. ఇది నార్మల్ చిల్లీ పౌడర్, కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటుంది. కాశ్మీరీ అంటే అది రంగు ఎక్కువ ఉంటుంది కాబట్టి చూడడానికి చాలా అట్రాక్టివ్ ఉంటుంది, చూడంగానే తినాలి అన్నమాట. మోసం. చిల్లీ పౌడర్. ఓకే. నెక్స్ట్ ఇది మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్ లో మనం సాగు వేసి కలుపుకోవాలి. ఫస్ట్ నుండి వేస్తే ఏంటంటే వాటర్ వదులుతుంది అన్నమాట. ఇది రోస్టెడ్ సాగు పౌడర్. ఓకే. ఇది 3 స్పూన్స్. ఈ చాప్ ఆనియన్ దీని కన్సిస్టెన్సీ కంటే సాగు కన్సిస్టెన్సీ ఎక్కువ ఉండాలి, ఎందుకంటే దాంట్లోనే సాగు తవా ఫిష్ ఉంది కాబట్టి. ఇది 5 స్పూన్స్ వరకు. ఏంటంటే పొడిగా ఉండాలన్నమాట, ఇలా వెట్గా ఉండొద్దు. ఓకే. బేసిక్ ఏంటంటే మనకి ఇలా పేస్ట్ లా ఉండకూడదు, పేస్ట్ లా ఉండదు, ఇలా డ్రైగా ఉండాలి. ఓకే. సో మిక్చర్ తయారు చేసి పెట్టుకున్నాం అనమాట. సో సాగు తవా ఫిష్ కావాల్సిన వాట్ ఎవర్ ద బేస్ ఏదైతే ఉంటుందో తయారు చేసుకున్నాం. సో ఏమీ లేదు దీంట్లో కొత్తగా. సాగు పౌడర్ విచ్ ఇస్ కాల్ ఏమంటారు, సగ్గుబియ్యం రోస్ట్ చేసి దాని తర్వాత దాన్ని పౌడర్ గా చేశారు. అది ఒక్కటే కొంచెం చేయాలి. సో మిగతా అంత చాప్ ఆనియన్, చాప్ టొమాటో, జింజర్ గార్లిక్ పేస్ట్, కొరియాండర్ సో మనకి బేసిక్ గా ఇంట్లో దొరికేవే. సో వీటితోటి సాగు తవా ఫిష్ ఫ్యూజన్ కుజిన్ నుంచి సో వెరైటీగా ఉంటుందంట టేస్ట్. సో ఐ హ్యావ్ ట్రస్ట్ ఇన్ నో బికాజ్ ద సాలెడ్ వాజ్ రియలీ గుడ్. సో ఇది చూద్దాం చేస్తారు. సో బేస్ తయారైపోయింది. నెక్స్ట్ ఫిష్ ఫిలెట్ కి ఐ థింక్ హీల్ అప్లై దాట్. మన దగ్గర ఉన్న 2 fish స్లైస్ తీసుకొని దీనికి ఆల్రెడీ దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, టర్మరిక్ పౌడర్, లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. తీసుకొని దీన్ని ఫిష్ స్లైస్ కి 2 sides అప్లై చేయాలి. ఓకే. 2 sides అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇందాక కలుపుకున్న మిక్చర్ ఉంది కదా, దాంట్లో దీన్ని ఒకసారి ఇలా ప్రెస్ చేస్తే ఓకే దానికి స్టిక్ అయిపోతుంది. రైట్. మళ్ళీ సెకండ్ సైడ్. ఓకే. అంటే ఇప్పుడు మనం సాగు పౌడర్ చేయడం వల్ల ఇలా స్టిక్ అయిపోతుంది. ఓకే. అలా కాకుండా ఇది కూడా ఇంకో వేరే ఫిష్ దేనికి మరెల్ కానీ దేనికి కూడా స్టిక్ కాదు, ఓన్లీ షేర్ ఫిష్ ఒక్కదాంతో ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇంట్రెస్టింగ్ పాయింట్ అవుట్ చెప్పాడు. సో వేరే ఫిష్ దేనికి ఈ స్టైల్ పనికిరాదంట. సో ఓన్లీ ఈ సొర చాప్ ఏదైతే ఉందో దీనికే ఇలా బైండ్ అయి కూర్చోకుండా అసలు వాట్ ఎవర్ ద బేస్ he made that. And a sagu powder plays a very important role here. లేకపోతే విడిపోతుంది అది. సాగు సరిగ్గా రోస్ట్ అవ్వకుంటే కూడా మనం తినేటప్పుడు మన పళ్ళకి స్టిక్ అయిపోతాం. ఇప్పుడు మనకు పాంప్లెట్ ఫిష్ లాగా కనబడుతుంది. ఓకే. సో ఇంకో పీస్ కూడా సేమ్ అలాగే చేస్తాయి. ఇంకో పీస్ అలాగే నాన్ స్టిక్ ప్యాన్ లో రిఫైన్డ్ ఆయిల్ చాలా కొంచెం వేసు చాలు అంతే. గుడ్. కలర్ఫుల్ ఉందా? చుట్టూ స్టిక్ కాకుండా ఆయిల్ పోస్తుంది. సాగు తవా ఫిష్ బాగుంది, చేసే విధానం రియలీ డిఫరెంట్. ఓకే. 4-5 minutes లో మనకు రెడీ అయిపోయింది. సో ఫిష్ ఎప్పుడు చాలా గమ్మున అయిపోతుంది తొందరగానే. సో ఇప్పుడు అయిపోయింది. 4 to 5 minutes లో మనకి సాగు తవా ఫిష్ రెడీ అయిపోయింది. చూడడానికి ఎల్లోయిష్ రెడ్డిష్ కలిసి మిక్స్ అయిపోయి కలర్ లో భలే ఉందని చూడడానికి అయితే. టేస్ట్ చూడాలి. ఓకే. సర్వ్ చేద్దాం ప్లేట్ లో. ఓకే. రైట్. బేబీ తందూరి. తందూరిలో రోస్ట్ చేసి యోగర్ట్ తో చేస్తారు. సాగు తవా ఫిష్ విత్ తందూరి ఆలు. బాగుంది. ప్రెజెంటేషన్ అయితే మెరిగేసాం అసలు. మెల్టింగ్. వెరీ గుడ్. సాగు మిక్స్ రేట్లో ఇది ఫ్యూజన్ కుజింగ్. ఓకే. మిక్స్డ్ అప్
ఇండియన్ అండ్ మలేషియన్. సో మనం ఫిష్ ఫ్రై, ఫిష్ తవా ఫిష్ ఆర్ ఫిష్ పులుసు ఇవన్నీ మనం టేస్ట్ చేసాం. బట్ దిస్ ఇస్ రియలీ డిఫరెంట్. యూ గాట్ ఫ్రై దిస్ అప్. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం? నాసి లెమక్. సో ఇంతకు ముందు చెప్పినట్టు ఇది నేషనల్ ఫుడ్ అని చెప్పారు, మన నేషనల్ స్ట్రీట్ ఫుడ్ అది. మలేషియాలో ఎక్కడికి వెళ్ళినా కూడా దొరికిపోతుంది అన్నమాట నేషనల్ ఫుడ్ అది. ఓకే, సో నాసి లెమక్ సౌండింగ్ రియలీ ఇంట్రెస్టింగ్. దే సే దట్ ఇట్స్ నేషనల్ ఫుడ్ ఆఫ్ మలేషియా. సో వీళ్ళకి మనకి ఆథెంటిక్ గా ఇక్కడ దొరుకుతుందంటే చూద్దాం. ఈ లోపు మనం చిన్న బ్రేక్ తీసుకుందాం. చెప్తా? ఓకే, బ్రేక్. ఓకే, లెట్స్ టేక్ ఎ వెరీ షార్ట్ బ్రేక్. విల్ బి రైట్ బ్యాక్. ఒక దబంగ్ షేవ్ కోసం కావాలి ఒక దబంగ్ రేజర్. కొనండి జిలెట్ గార్డ్. ఇది మీకు ఇస్తుంది సురక్షితమైన షేవ్. ఇంకా దీని ఒక బ్లేడ్ నడుస్తుంది ఒక నెల. शक्ल के आने के लिए शक्ल के बिगड़ने का क्यों इंतजार कर रहे थे तुम? నేనిక్కడున్నాను, అక్కడుంది బ్యూటీ, మిడ్డిల్లో వచ్చారట్టు జిన్కోడ్ ఉండాలి. ఆంథోనీ మ్యాచ్ చూడ్డానికి రా, నేనే కెప్టెన్. డ్రామా చూడ్డానికి రా, నేనే హీరోని. కాన్సర్ట్ చూడ్డానికి రా, లీడ్ సంగాన్ని. మరి నువ్వు? నేనా? ఒక్కదానివి ఎక్కడికి వెళ్తాం? కలిసి వెళ్దాం. ముందు మ్యాచ్ చూద్దాం, తర్వాత డ్రామా, ఆ తర్వాత కాన్సర్ట్. యా, దట్స్ ఎ కూల్ ఐడియా. వాట్? రైట్, ఎత్తువై గమ్మత్తు చెయ్యి. German technology, robotic quality control, tamper-proof packing, Bharti Cement, 3 times better. కేవలం ఖుషి కాదు, సూపర్ ఖుషిగా ఉండు. గుడ్ నైట్ అడ్వాన్స్ యాక్టివ్ ప్లస్ యొక్క కాంబో ప్యాక్ లో 30 రూపాయల సింథాల్ డియో సబ్బు ఉచితం. ఒకవేళ మనమంతా గుడ్ల గోబలం అయితే ఇప్పుడు చీకటిలో కూడా తేలికగా చూడగలం. కానీ మనమైతే మానవులం. ఇంటిలోనికి మహీంద్రా పవర్ ఆల్ ఇన్వర్టర్ కి స్వాగతం పలుకు. మహీంద్రా పవర్ ఆల్ ఇన్వర్టర్ ఇంకా HUPS కరెంట్ జీవితానికి. మినిట్ నైట్ పల్పీ ఆరెంజ్ అసలైన ఆరెంజ్ పల్ప్ తో తయారు చేయబడింది. అందుకే ప్రతి గుటక అసలైన దానిలా అనిపిస్తుంది. ఆరెంజ్ యొక్క రుచి పల్ప్ తో. డావ్ సబ్బు కంటే మెరుగైనదైనా చిక్కురుండి రుజువు. ఈ ముఖానికి ఒకవైపు సబ్బు రాసుకోండి, ఇంకోవైపు డావ్. సబ్బు నుంచి చర్మం పొడిగా అయింది, ముదురుగా అయింది. మరి డావ్ భాగము చాలా మృదువైంది. చర్మం గీతలు కనిపించడం తగ్గాయి. తేడా అనుభూతిని పొందండి. మీరింకెప్పుడు సబ్బు వాడలేరు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ డావ్ 7 రోజుల పరీక్ష కొనసాగించుకుంటున్నారు. ఎందుకంటే డావ్ పై 5 రూపాయలు తగ్గింపుంది కనుక. ఆఫీస్కి వెళ్తున్నారంటే మీరే పనిచేస్తారనా? మీరే బిజీనా? ఒక్క రోజు నా లైఫ్ గడిపి చూడండి, అర్థం అవుతుంది. ఒక రోజు నా లైఫ్ గడుపు చూడు, నాకు తినాలేదు. అయితే మానేయండి. ఐడియా. నాన్న, నీ ఫోన్ ఇవ్వు. పొత్తు పొత్తున మొదలైంది. అజయ్ సేల్స్ తగ్గిపోయాయి, మీరు వెంటనే ఇక్కడ ఉండాలి. అమ్మగారు 2-3 రోజులు పనులకు రాను. ఈ ఐడియా నెంబరు బిజీగా ఉంది. వర్మ ఫుల్ పానిక్ గా ఉంది. ప్లీజ్ సెలవు పోస్ట్పోన్ చేసుకో. మేడం ఆర్టికల్ డెడ్ లైన్ ఇవ్వాలి, ఇంకా వెయిట్ చేయలేం. బాను, మేడం ఇవాళ నీళ్ళు రావు, నిప్పు పెట్టుకోండి. అజయ్ నువ్వు ఇందూరు వెళ్ళాలి. ఇంత పని చేస్తావా? రాహుల్, మరి ఇవాళ నీకు ఎలా గడిచింది? మరి మీకెలా గడిచింది? టీ తీసుకొస్తాను. నేను తయారు చేస్తాను. అయితే అంచు కూడా కావండి. ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు టెలిఫోన్ ఎక్స్చేంజ్. వాట్ ఎన్ ఐడియా. వెల్కమ్ బ్యాక్ టు ఈట్ అవుట్. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ఈట్ అవుట్. ఓకే, ఏం చేస్తున్నాం? నాసి లెమక్, నేషనల్ డిష్ ఆఫ్ మలేషియా. ఓకే, సో ఏంటి స్పెషాలిటీ దీంట్లో? ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో చెప్పు. ఇది ఆయిల్, ఇది నెత్తిలి సాంబార్, ఇది రోస్టెడ్ పీనట్, చీజ్ దమ్ స్టిక్ అనమాట, చిల్లీ ఫ్లేక్స్, ఇది మామూలు బాయిల్డ్ ఎగ్. ఇది మలేషియన్ కర్రీ, ఇది కోకోనట్ ఇన్ఫ్యూజ్డ్ రైస్. మనం రైస్ ను బాయిల్ చేసుకునేటప్పుడు అందులో లెమన్ గ్రాస్, కోకోనట్ మిల్క్ 2 వేసి బాయిల్ చేసుకోవాలన్నమాట. ఇంట్రెస్టింగ్ ఉందండి. సో రైస్ మనం బాయిల్ చేసే దాంట్లో కోకోనట్ మిల్క్ అండ్ లెమన్ గ్రాస్ ఫ్లేవర్ డిఫరెంట్ గా ఉంటుంది. అది యూజ్ చేస్తే బాయిల్డ్ స్టీమ్ రైస్ అది. ఓకే, ఆయిల్ వేసి అంతే. సో వెరీ లిటిల్ డీటెయిల్. ఆల్రెడీ మేము ఈ రైస్ బాయిల్ చేసేటప్పుడు దీంట్లో మనం లెమన్ గ్రాస్ తో పాటు
ఆయిల్ కూడా వేసి బాయిల్ చేస్తాం అనమాట. ఎందుకంటే ఆయిల్ వేస్తే స్టిక్ అవ్వకుండా ఉంటుంది. ఒక రైస్ ఓకే. చూడండి మీకు కొంచెం ఆయిల్ కనబడుతుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత ఎంత కప్ ఆఫ్ రైస్? కప్ ఆఫ్ రైస్. స్మెల్లింగ్ గుడ్. కోకోనట్ మిల్క్ అండ్ లెమన్ గ్రాస్ ఫ్లేవర్ తెలుస్తుంది మనకు. రైస్ ని కలుపుకోవాలి. ఆల్రెడీ ఇందులో మనం సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ వేయాల్సిన అవసరం. రైస్ రెడీ అండి. ఏం బాగుందో లెమన్ గ్రాస్ రైస్ రెడీ అండి. ఓకే. అది మనకి ఏంటంటే రైస్ లాగా. ఇప్పుడు దాని కాంప్లిమెంటరీ మనం కర్రీ. ఓకే. కొంచెం ఆయిల్, మలేషియన్ గ్రేవీ. ఇంతకుముందు చూస్తున్నది మనకి క్యాష్యూస్, కాజు, ఆల్మండ్స్. మనం ఇందాక చూసినట్టు కొంతమంది వెజిటేరియన్స్ ఉంటారు, కొంతమంది నాన్ వెజిటేరియన్స్ ఉంటారు. వెజిటేరియన్ వాళ్ళు ఓన్లీ పొటాటో ఒక్కటి వేసుకోవచ్చు అన్నమాట. ఒకవేళ లేదు నాన్ వెజ్ కూడా తింటాం అనుకుంటే చేసిన గ్రిల్ చికెన్, పొటాటో. కొంచెం ఒక 5 minutes వరకు కుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ మలేషియన్ గ్రేవీ అనేది చికెన్ లోకి పొటాటోలోకి. ఎవరికైనా స్పైసీ కావాలనుకుంటే లిటిల్ బిట్ ఆఫ్ చిల్లీ. కర్రీ ఇస్ రెడీ. ఇది కూడా బౌల్లో తీసుకుంటాం మళ్ళీ. ఈ రైస్ ని మనం చూడడానికి కొంచెం ప్లేట్ లో లుకింగ్ ఉంటుంది కాబట్టి రైస్ ని మనం చేసుకుని ప్లేట్ లో ప్రజెంటేషన్ డిమోల్డ్ చేసుకోవాలి. ఒకవేళ ఈ బౌల్ తీస్తే మనకి ఏంటంటే బౌల్ షేప్ లో వస్తుంది. సైడ్ ప్లేట్ లో ఇప్పుడు మనం ఇక్కడ పిక్కలు ఎలా యూజ్ చేసుకుంటామో అక్కడ మలేషియా వాళ్ళు కూడా నెత్తిలి సాంబార్ అనేది ఇలా చేసుకుంటారు అనమాట. నెత్తిలి సాంబార్ ఏంటంటే డ్రై ఫిష్ తో చేస్తారు, డ్రై అంచోవీస్. ఇక్కడ మన ఇందులో వడియాలు అవి ఎలా తింటామో అక్కడ వాళ్ళు ఏంటంటే డ్రై ఫిష్, పీనట్ ఎక్కువ లైక్ చేస్తారు అనమాట. కాబట్టి పెద్ద ప్లాటర్ లో ఉందండి, చాలా బాగుంది చూడడానికి అయితే. ఓకే. సో నెత్తలి సాంబార్ కాకుండా మళ్ళీ నెత్తలి ఫిష్ ఇది మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సీది కాబట్టి ఆల్రెడీ దొరుకుతుందా? ఇలాగే దొరుకుతుంది. అండ్ దొరుకుతుంది, మనం ఇక్కడ తీసుకొచ్చి దాన్ని కొంచెం పీల్ చేసుకోవాలన్నమాట. దీంట్లో సాల్ట్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే సముద్రంలో కాబట్టి మనం దీంట్లో అసలు ఇంగ్రీడియంట్స్ ఏం యాడ్ చేయాల్సిన మార్కెట్ లో దొరుకుతుంది. కొంచెం పీల్ చేసుకోవాలన్నమాట. హెడ్, టైల్ అవన్నీ బాయిల్డ్ ఎగ్ ప్లాటర్ లాగా. ఫుల్ ప్లాటర్ మనం ఎప్పుడు రొటీన్ గా చేసుకునేదానికంటే వెరైటీగా పెద్ద కష్టపడక్కర్లేదు. ఇట్స్ వెరీ ఈజీ టు ప్రిపేర్. వెరైటీగా తినాలనుకుంటే కనుక మలేషియన్. సో ఇఫ్ యూ లేజీ టు మేక్ ఎట్ హోమ్ యూ కెన్ ఆల్వేస్ కమ్ హియర్. చికెన్ మనం ఇంత ముందు చేసుకున్న బౌల్ ని ఫ్యాంటాస్టిక్. ఓకే. నాసీ లమక్. సో ఎనీ స్ట్రీట్ లో ఏ స్టోర్ కి వెళ్ళినా చిన్న మలేషియాలో కంపల్సరీ దొరుకుతుంది. అక్కడ స్పైసీ లైక్ చేసే వాళ్ళు ఏంటంటే పెరి పెరి అట్లా చిల్లీస్. నాసీ లమక్ చూస్తున్నారు చాలా అందంగా ఉంది ప్లాటర్. చూస్తుంటే కెనాట్ రెసిస్ట్ నో లాంగర్. రైస్ అయితే స్మెల్ ఇప్పుడే తెలిసిపోతుంది. కోకోనట్ మిల్క్ ఆ ఫ్లేవర్ ఏదైతే ఉందో కొడుతుంది. విత్ లెమన్ గ్రాస్ ద టేస్ట్ రియల్లీ గుడ్. నెత్తలి సాంబార్ ఇట్స్ ద మలేషియన్ పికిల్ అని చెప్పాలి, విచ్ కన్సిస్ట్ ఆఫ్ So we're done with started with salad, ఆ తర్వాత tawa fish తిన్నాం, ఆ తర్వాత nasi lemak which is a national dish of Malaysia. సూపర్ అని చెప్పాలండి. ఆ తర్వాత డెజర్ట్ కి వచ్చాం. ఇక్కడ they do with the kind of a bread. మన దగ్గర రోటీ నాన్ ఎలాగో
పల్చటి బ్రెడ్. దిస్ ఇస్ గార్నిష్ విత్ మిల్క్ మేడ్ అండ్ హనీ అంట. సో చూడటానికి చాలా బాగుంది. నేను ఎలా చేసి చూస్తారు కదా. సో దాని టేస్ట్ దిస్ డెజర్ట్ అండ్ ఎండ్ విత్ ఫెంటాస్టిక్. సో స్వీట్ డెజర్ట్ కూడా అదిరిపోయింది, మలేషియన్ స్టైల్లో ఉంది. సో మీరు ట్రై చేయాలంటే కనుక ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ కమ్ టు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2 లుంబిని జవల్ మాల్లో ఉన్న న్యూ టౌన్ కాఫీ హౌస్. యూఆర్ ట్రై దిస్ అవుట్. ఓకే, సో రియలీ డెలిషియస్. సో ఇది వారం ఎపిసోడ్. నెక్స్ట్ వీక్ మరో ఇంట్రెస్టింగ్ ప్లేస్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ డిషెస్ లో ఎప్పట్లాగే మళ్ళీ కలుద్దాం. అందరూ టేక్ కేర్, బై బై, కీప్ వాచింగ్ సాక్షి టీవీ. హైదరాబాద్ 5K రన్ వాక్ సైక్లింగ్ ఈవెంట్ మార్చ్ 3వ తారీఖు పీపుల్స్ ప్లాజాలో మిమ్మల్ని అందరినీ ఆ రోజు అక్కడ కలుసుకోవటానికి మేము ఆతృతగా వెయిట్ చేస్తున్నాం. Dear ladies, I want each and every one of you to come and be part of this wonderful fun run. ఎక్కడి నుంచినా మీరు రావాలా. And the men, this is the time to support the women in your life. మన రోజు, మహిళల రోజు విజయవంతం చేయండి. అందరూ పాల్గొనండి. మహిళలు మీకోసం 5K రన్. ఒక దబంగ్ షేవ్ కోసం కావాలి ఒక దబంగ్ రేజర్ కొనండి. జిలెట్ గార్డ్, ఇది మీకు ఇస్తుంది సురక్షితమైన షేవ్. ఇంకా దీని ఒక బ్లేడ్ నడుస్తుంది 1 నెల. शक्ल के आने के लिए शक्ल के बिगड़ने का क्यों इंतजार कर रहे थे तुम? Yeah, thanks. Nice and strong. నేను తలవాసి నీ ఎద అంత స్ట్రాంగ్, నిన్ను బంధించే కౌగిల్ అంత స్ట్రాంగ్, నిన్ను విడిపోయి నీ బంధం అంత స్ట్రాంగ్. Nice try, Joe. I got to go. Bye. సూర్య, కొత్త సన్ రైజ్ స్ట్రాంగ్ రుచి కోసం దూరగా వేయించబడ్డాయి. తట్టుకోలేనంత స్ట్రాంగ్. నీలాగా. German technology, robotic quality control, tamper-proof packing. Bharti Cement, 3 times better. హలో మిస్టర్ ఫ్యాట్, ఏంటిది? ఎవరితో పెళ్ళైందో ఆ మిస్టర్ ఫిట్ నాకు కావాలి. ఈ రోజు తీయగా ఎలా? ఇది లో క్యాలరీ షుగర్ సబ్స్టిట్యూట్. ఇది చేస్తుంది చాయ్ ని తీయగా మరియు ఆరోగ్యంగా. మిస్టర్ ఫిట్ పెళ్లి కొడుకు విత్ స్వీట్ అండ్ హెల్దీ. సమర్పిస్తున్నాం కపుల్ ఆఫర్. ఒక ప్యాక్ కొనండి, రీఫిల్ ఉచితంగా పొందండి. విప్రో స్వీట్ అండ్ హెల్దీ. ఇప్పుడు ప్యాంపర్స్ మ్యాజిక్ జెల్ తో ఇది మీ బేబీని ఉంచుతుంది 2 రెట్లు మరింత డ్రైగా మామూలు డైపర్ తో పోలిస్తే. దీంతో అతను ఇష్టం వచ్చినప్పుడు నిద్రలేస్తాడు. తడిదనం అనేది కారణం కాదు. ఒక్క ప్యాంపర్స్ తో లభ్యం రాత్రంతా పొడిదనం. ఫేస్ వాష్ మీ స్కిన్ ని మాయిశ్చరైజ్ చేయగలదా? మేము ఈ స్త్రీలను డవ్ ఫేస్ వాష్ ట్రై చేయమని అడిగాం. 1 పావు మాయిశ్చర్ మిల్క్ తో తయారు చేయబడిన డవ్ ఫేస్ వాష్ లోలోతు నుంచి మాయిశ్చరైజ్ చేస్తుంది. దీని ఏమేమంటే 0 ట్రైనల్స్. డవ్ ఫేస్ వాష్ మృదువైన మాయిశ్చరైజ్ స్కిన్ కోసం. అమ్మా, అన్నం పెట్టవా? కాసేపు ఆగమ్మా, పప్పు ఇంకా ఉడకలేదు. ఇంకా దిగులక్కర్లేదే, ఇక పప్పు చక్కగా ఉడుకుతుంది. అర్థం కాలా? ఇప్పుడు NFSM కింద పప్పు దినుసుల దిగుబడి పెంచే పద్ధతులను తెలిపే 1000 ప్రాంతాలను ఎంపిక చేశారు. అందులో మన ప్రాంతం కూడా ఉంది. దానివల్ల మనకేంటి లాభం? మన 5 ఎకరాల పొలం కోసం ఎరువు, కీటకనాశునులే కాకుండా మంచి విత్తనాల కిట్ కూడా ఇస్తారు. ఈ పప్పు దినుసులంతా మనమేం చేస్తాం? చెప్తా విను. ప్రభుత్వం పప్పు దినుసుల కనిష్ట మద్దతు ధరను బాగా పెంచింది. ఇంకా వాటి కొనుగోలుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. దానివల్ల ఆదాయం పెరుగుతుంది. మన పాప మంచి స్కూల్లో చేరి వ్యవసాయ శాస్త్రవేత్త అవుతుంది. మీరంటే ఇష్టమైన వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ఏం కావాలి? జస్ట్ ₹2. కొత్త బ్రూ ఇన్స్టెంట్ ₹2 సాషే కొనండి. మీ ఆత్మీయుల గురించి బాగా తెలుసుకోండి. నమస్తే తెలుగువారి మనస్సాక్షి సాక్షి న్యూస్ కు స్వాగతం. దిస్ ఇస్ భవ్య. డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్. పేలుళ్ల బాధితులకు ప్రధాని పరామర్శ. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష.
బ్లాస్ట్ వెనుక ఫయాజ్ ఖాజీ కుట్రను అమలు చేసిన భట్టల్ బ్రదర్స్. గుంటూరు జిల్లాలో షర్మిల పాదయాత్ర, నారాయణపురంలో రచ్చబండ. రేపే పిఎస్ఎల్వి ప్రయోగం, శ్రీహరికోటకు రానున్న రాష్ట్రపతి. చెన్నై టెస్టులో ధీటుగా స్పందిస్తున్న భారత్, కోహ్లీ ధోని సెంచరీలు. తీవ్రవాదుల దుశ్చర్యలకు ప్రభావితం కాకుండా శాంతి సంయమనం పాటించిన హైదరాబాద్ ప్రజలకు ప్రధాని మన్మోహన్ సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ వచ్చిన ప్రధాని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రధాని మన్మోహన్ సంతాపం ప్రకటించారు. అడుగడుగున భద్రతా సిబ్బంది, కట్టుదిట్టమైన సెక్యూరిటీ, డేగకళ్ల పహారా మధ్య హైదరాబాద్ లో ప్రధాని మన్మోహన్ పర్యటన సాగింది. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బేగంపేట విమానాశ్రయానికి వచ్చిన ప్రధాని అక్కడి నుంచి హెలికాప్టర్లో సరూర్ నగర్ విఎం హోమ్కు వచ్చారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన దిల్సుఖ్ నగర్ లో పేలుడు జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. ముందుగా ఆనంద్ టిఫిన్ సెంటర్లో ఘటనా స్థలిని పరిశీలించారు. అక్కడి నుంచి రెండో పేలుడు జరిగిన బస్టాపు ప్రాంతాన్ని చూశారు. గవర్నర్, సీఎం, కేంద్ర రాష్ట్ర మంత్రులు, డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రధాని వెంట ఉన్నారు. బాంబు పేలుళ్ల క్రమాన్ని ప్రధానికి పోలీసులు వివరించారు. దిల్సుఖ్ నగర్ నుంచి మలక్పేట యశోద ఆసుపత్రికి వచ్చిన ప్రధాని అక్కడ దాదాపు 15 నిమిషాలు గడిపారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించారు. వాళ్లకు అందిస్తున్న చికిత్సను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అత్యుత్తమ చికిత్స అందిస్తామని ప్రధాని బాధితులకు హామీ ఇచ్చారు. పేలుళ్ల బాధితులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని బాధితుల బంధువులు ప్రధానిని అభ్యర్థించినట్టు సమాచారం. I pray for the speedy recovery of those who have been injured. To those who have died, I send my condolences to all the bereaved family. It's most important that at this an hour of grief, the people should maintain calm, and I'm very happy in that way that Hyderabad's people have refused to be provoked by this nefarious act of the terrorist mission. యశోద ఆసుపత్రి నుంచి ప్రధాని కొత్తపేట ఓమిని ఆసుపత్రికి వచ్చారు. అక్కడ బాధితులతో మాట్లాడారు. దాదాపు 10 నిమిషాలు ఓమిని ఆసుపత్రిలో ప్రధాని గడిపారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు. ఓమ్ని హాస్పిటల్లో బాధితుల్ని పరామర్శించిన ప్రధాని మన్మోహన్ సింగ్ అక్కడి నుంచి సరూర్ నగర్ విఎం హోమ్ హెలిపాడ్ చేరుకున్నారు. హెలికాప్టర్లో బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ లో గవర్నర్, సీఎం, పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. బాంబు పేలుళ్లు, తదనంతర పరిస్థితిని సమీక్షించారు. షెడ్యూల్ కి భిన్నంగా ప్రధాని మన్మోహన్ సింగ్ పర్యటన అరగంట ముందుగానే ముగిసింది. అయితే ఊహించని విధంగా ప్రధాని మన్మోహన్ సింగ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులతోనే ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. దీంతో భవిష్యత్తులో హైదరాబాద్ లో ఖచ్చితంగా ఇటువంటి బాంబు దాడులు జరగవన్న సందేశాన్ని జనానికి పంపించాలనుకున్నారు. అయితే ఆ ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయో వేచి చూడాలి. విజయన్ రవిప్రసాద్ తో సతీష్, సాక్షి టీవీ, హైదరాబాద్. ఓమ్ని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ప్రధాని పరామర్శించారు. పూర్తిగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వాసు ఓమ్ని ఆసుపత్రి నుంచి అందిస్తారు. హైదరాబాద్ దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లలో గాయపడ్డ క్షతగాత్రులు ప్రస్తుతం ఓమ్ని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొద్దిసేపటి క్రితమే ప్రధానమంత్రి ఇక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులను పరామర్శించారు. మరోపక్క మనం రిజల్ట్స్ చూసినట్టయితే చిన్న పాప ఏదైతే కొరార్ థియేటర్ దగ్గర ఉన్నటువంటి పేలుళ్లలో మొత్తం కుటుంబ సభ్యులకు సంబంధించి 3 గాయపడ్డారు. ఫాదర్, అటు మదర్, చిన్న బేబీ ఇంకా ఇక్కడ చికిత్స పొందుతున్నారు. వాళ్ళని రిజల్ట్స్ మనం చూడవచ్చు. పాపం వాళ్ళ గాయాలతో బాధపడి ప్రస్తుతం ఇక్కడ చికిత్స పొందుతున్న పరిస్థితి. చిన్న పాప ఇంకా చూడవచ్చు మనం రిజల్ట్స్. కొద్ది చుట్టులో ప్రాణాపాయ నుంచి తప్పించుకోవడం జరిగింది. మరో క్షతగాత్రుడు లెగ్ సీరియస్ లెగ్ ప్రెషర్ ప్రస్తుతం చికిత్స పొందినటువంటి వ్యక్తి ఉన్నారు. చెప్పండి, మీరు ప్రధానమంత్రి వచ్చారు కదా, ప్రధానమంత్రి ఏమన్నాడు, మీతో ఏం మాట్లాడు, మిమ్మల్ని ఏం చికిత్స బాగా జరుగుతుంది, పనులు బాగా జరుగుతుంది చెప్పారు. చూస్తాడు మీకు మొత్తం మేము వస్తాం అయిపోయినాక. అంటే ఎలాంటి సహాయం అందిస్తారని మాట ఇచ్చారా? అదే మాట చికిత్స వరకు చూస్తారు, తర్వాత మేము ఉంటున్నాం చూస్తాము ముఖ్యమంత్రి గారు. అయితే ఈ ఏదైతే బాధితులకు సంబంధించి వాళ్ళు ఇక్కడ ఉన్న బంధువులు ఉన్నారు, ప్రధానమంత్రి వచ్చారు కదమ్మా, మీకు ఏమైనా మాట్లాడారా, మీకు ఏమైనా భరోసా ఇచ్చారా, ఎలాంటి వైద్యం జరుగుతుంది, మేము ఏమని కాదు బాగా జరుగుతుందని అడిగాడండి, అంతేనండి, ఏమనలేదు. వైద్యం బాగా జరుగుతుంది అన్నాడు. బాగా జరుగుతుంది, మంచిగానే ఉందండి. ఇక్కడికి వచ్చింది అంటే ప్రస్తుతం మీ భర్త అప్పుడు ఎక్కడ ఉన్నాడు, ఎలా జరిగిందని ఏమని చెప్పాడా?
అక్కడ టీ కొట్టు కాడ ఉన్నాడండి. అదే కళ్ళు తిరిగి కింద పడిపోయి